నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎంత త్వరగా పద్ధతులు మార్చుకుంటే అంత మంచిది. అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ప్రతిపాటి. జగన్ కి బదులు బర్రెకి వందనం. వినూత్న కార్యక్రమం చేపట్టిన రావు సుబ్రహ్మణ్యం. సచివాలయంలో 5 ఫైల్స్ పై సంతకాలు చేసిన ముఖ్యమంత్రి. సంతోషంతో పాలాభిషేకం చేసిన టీడీపీ శ్రేణులు. మహిళా జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు స్టార్ట్. వెల్లడించిన ఉపాధ్యాయులు. 5 ఏళ్ల అరాచక వైకాపా పాలనకు అలవాటు పడిన యంత్రాంగమంతా ఎంత త్వరగా వారి పద్ధతులు మార్చుకుంటే అంత మేరని హితవు పలికారు మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు. సమస్యలతో తమ వద్దకొచ్చే ప్రజలందరికీ ప్రతి ఒక్క అధికారి, ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిల భారత సర్వీసుల అధికారులకు ఏ విషయాల్లో అయితే తీరు మారాలని దిశానిర్దేశం చేశారో అవే అందరికీ వర్తిస్తాయన్నారు ప్రతిపాటి. సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి తెలుగుదేశం కూటమి తరపున అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన ఆయన్ను శనివారం వివిధ శాఖల అధికారులు, పార్టీ శ్రేణులు కలిసి అభినందనలు తెలిపారు. శాలువాలు కప్పి సన్మానాలు చేశారు. పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి రాష్ట్రంలో కొలువు తీరింది ప్రజా ప్రభుత్వమని, స్పృహను ప్రతి ఒక్కరూ గమనంలో పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు, విధాన నిర్ణయాలను అమలు చేయడం, ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో అధికార యంత్రాంగానిదే కీలక పాత్ర అని, దాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కోరారు. పెరుగని ప్రతి పార్టీ అభివృద్ధుల ఘన పార్టీ. అడిగడిగో కదిలిండు ప్రతి పార్టీ పుల్లారావు. చిలకలూరి పేటలోన చిరునవ్వుల రారాజు. ప్రజల మనసు గెలుసుకున్న ప్రతి పార్టీ పుల్లారావు. చిలకలూరి పేటలోన టీడీపీ జెండలెత్తి జాతరల్లె సాగనే సైకిల్ గుర్తు జెండలతో ఊరువాడ కదిలనో పుల్లారావు వెంట మరి. అరే జయ హో మన ప్రతి పార్టీ, జనం మనిషి ప్రతి పార్టీ, జై బోలో ప్రతి పార్టీ, అలు పెరుగని ప్రతి పార్టీ, అభివృద్ధిల ఘన పార్టీ. కార్యకర్తను ప్రాణంగా భావించి చూసేటోడు, చిరునవ్వుత ప్రతి ఒక్కరి హృదయాలను గెలిచినోడు. నిండు మనసు గల్లోడే ప్రతి పాటి పుల్లారావని దండు కదులుతున్నదో చిలకలూరి పేటంతా. అరే జయ హో మన ప్రతి పాటి, జనం మనిషి ప్రతి పాటి, జై బోలో ప్రతి పాటి, అలు పెరుగని ప్రతి పాటి, అభివృద్ధిల ఘన పార్టీ. అగో విద్యా వైద్య రంగాలకు పెద్ద పీటలేశాడు. ప్రతి పల్లెలో కమ్యూనిటీ హాళ్లను గట్టించినాడు. అనారోగ్యం
చిలకలూరిపేట పట్టణంలో బర్రెకి వందనం పేరుతో నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం శుక్రవారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మాజీ సీఎం వైఎస్ జగన్ గగ్గోలు పెట్టడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వీలుంటే ఎన్డీఏకే గతంలో వచ్చిన స్థానాల కంటే 60 పైచిలకు స్థానాలు తక్కువగా ఎందుకు వచ్చాయో జగన్ చెప్పాలన్నారు. గతంలో 151 స్థానాలు వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు జగన్ చెప్పలేదో సమాధానం చెప్పాలన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వీలుంటే కేంద్రం 400 పైచిలకు స్థానాల్లో విజయం సాధించేది కదా అన్నారు. 11 సీట్లు వచ్చేసరికి మతిపోయి మాట్లాడుతున్న జగన్ కి చెప్పడం కంటే బర్రెకి చెప్పటం బెటర్ అనే ఉద్దేశంతో బర్రెకి వందనం కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు పోగా 11 సీట్లతోటి చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో 11 సీట్లు సాధించి ఓడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి గత అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారమ్మా. ఈరోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేది ఎవరమ్మా? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, లేకపోతే వాళ్ళు చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదే కనుక జరిగితే మరి కేంద్రంలో గతంలో 350 పైచిలకు సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో 290 పైచిలకు మాత్రమే సీట్లు వచ్చినాయి. అంటే 60 సీట్లు తగ్గినటువంటి 60 సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది. మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే ఫస్ట్ సెంట్రల్లో మరి గతంలో వచ్చినటువంటి 300 పైచిలకు స్థానాలు దాటి 400 పైచిలకు స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్న మరి అక్కడ తెచ్చుకునేవాళ్ళు కదా. ఆ విషయం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అధికార అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. అందుకని ఆయనకి చెప్పే బదులు నీకు చెప్తే మంచిదనేటువంటి ఉద్దేశంతో ఈ దగ్గరికి రావడం జరిగింది. తల్లి నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నామమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు. ఈ ఎన్నికల్లో అత్యంత బెస్ట్ ప్రాసెస్ ఈవీఎం ద్వారా ఓట్లు వేయటం అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. మీకు కనుక ఆ డౌట్ ఉంటే లాస్ట్ టైము మీకు వచ్చినటువంటి 151 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్యాంపరింగ్ ద్వారానే వచ్చినాయని మీరు భావించాలి కదా. అప్పుడు వస్తేనేమోనా 151 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ. ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చి ఓడిపోతే ఇది ఈవీఎంల ట్యాంపరింగ్. ఈ విధమైనటువంటి అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మంచి విధానం కాదు. దాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి గత 5 సంవత్సరాలు నిద్రపోయాను, కాలం గడిచిపోయింది. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కనుక నిద్రపోతే మళ్ళీ కాలం గడిచిపోతుంది, అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానటువంటి ఒక భ్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉండటం సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా నిద్ర లేవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీకు చెప్తే అర్థం కాదనే ఉద్దేశంతో మా సోదరి మరి ఆ దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీ సాధించిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దేవకి జానకిరామయ్య సుభాష్ని శనివారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ప్రతిపాటి పుల్లారావు ఉన్నత స్థాయి పదవి చేపట్టాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మిరియాల రత్నకుమారి, నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు చెన్నంశెట్టి పద్మ, షేక్ గౌషబి, జాన్వి చైతన్య, వనితా పరమేశ్వరి, కనికం, షేక్ బీబీ జాన్ పాల్గొన్నారు. గల్లా చంద్రుడు
చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పాటలు సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 గత సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధంలాగా జరిగినాయి. అందులో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరిగి మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావాలని, ప్రత్తిపాటి పుల్లారావు గారు మెజారిటీ అత్యధికంగా ఓట్లతోటి గెలిచి
మంత్రి పదవి చేపట్టాలని మేమందరమే కూడా ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకోవటం, ఆయనకి కొబ్బరికాయలు 116 కొడతామని మొక్కుకోవటం జరిగింది. ఇప్పుడు మేమందరినీ కూడా వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నాము. ఆ వెంకటేశ్వర స్వామి దయ మా మీద, తెలుగుదేశం పార్టీ మీద, ప్రత్యేకించి పుల్లారావు గారి మీద ఉండాలని, ఇక ముందు రాబోయే రోజుల్లో పుల్లారావు గారికి దివ్యమైన అధికార పదవి ప్రాప్తి జరిగి మంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయాలని మేమందరం కోరుకుంటూ ఆ దేవదేవుడిని కోరుకున్నాము. మా కోరిక ఫలించాలని చెప్పి ఈ సందర్భంగా ఆ భగవంతుడిని తిరిగి మరోసారి వేడుకుంటూ ఇక ముందు కూడా పుల్లారావు గారికి, ఆయన కుటుంబానికి, ఈ పూజలో పాల్గొన్న మా సహచరులందరికీ, తెలుగుదేశం పార్టీకి ఆ దేవతల, ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అఖండ మెజార్టీతో గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు గారికి మినిస్టర్ ఇవ్వాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మా అందరం కోరుకున్నాము. మహిళలం ఇంకా మెజార్టీతో మినిస్టర్ పదవి రావాలని కోరుకుంటున్నాము. జై ప్రత్తిపాటి, జై తెలుగుదేశం, శ్రీనివాస గోవింద. మేము చంద్రబాబు నాయుడు గారు గెలవాలని, ప్రత్తిపాటి పుల్లారావు గారు గెలవాలని, అత్యంత మెజార్టీతో రావాలని మేము ఇన్ని దేవుళ్ళకు మొక్కుకున్నాము. వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. నేను 100 కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. నేను మొక్కు తీర్చుకున్నాను. నేను మంత్రి పదవి కూడా రావాలని మేము ఎంతో కోరుకుంటున్నాము. మాకు సార్కి మంత్రి పదవి ఇంకా మేము సంతోషపడుతున్నాము. రావాలని 101 కొబ్బరికాయ మొక్కున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయ మొక్కు తీర్చడం జరిగింది. ప్రత్తిపాటి పుల్లారావు గారికి మంత్రి పదవి రావాలని మరలా మేము 101 కొబ్బరికాయ కొడతాము అని మళ్ళీ మొక్కున్నాం. తిరుపూరుపేట ప్రజలందరికీ ముఖ్యంగా నా నమస్కారాలు. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఎంతో కోరుకున్నాము. మేము ఆశించినట్లుగానే అందరూ సహకరించి మా ప్రత్తిపాటి పుల్లారావు గారిని, పైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారిని మంత్రిగా చూడాలని మేము అందరం ఆశపడుతున్నాం. ఆయన మంత్రి అవ్వాలని మేము ఎంతో సంతోషపడుతున్నాం. మంత్రి అవుతారని గ్యారెంటీగా మేము హామీ కూడా ఇస్తున్నాం. తిరుపూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ అఖండమైన మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్తిపాటి పుల్లారావు గారిని గెలిపించినందుకు ప్రత్తిపాటి పుల్లారావు గారికి, నియోజకవర్గ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్తిపాటి పుల్లారావు గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాము. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీలు అమల్లో భాగంగా 5 ఫైళ్లపై సంతకం చేశారు. మొదటి హామీగా మెగా డిఎస్సీపై, రెండవ హామీగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, మూడవ హామీగా సామాజిక పెన్షన్ను 3000 నుంచి 4000కు పెంచడం, నాలుగవ హామీగా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఐదవ హామీగా నైపుణ్య గణన చేయటం వంటి బృహత్తర కార్యక్రమాలపై సంతకాలు చేసిన సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పార్టీ నేతలు పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా, నియోజకవర్గ అధికార ప్రతినిధి మురికొండ మల్లిబాబు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండ వీరయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు సమర్థ ఖాన్, కార్యదర్శి మర్దుమల్ల రవి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మిర్యాల రత్నకుమారి, నియోజకవర్గ మహిళా అధ్యక్ష కార్యదర్శి రమాదేవి, పోపూరి లక్ష్మి, నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు చెన్నంశెట్టి పద్మ, షేక్ గౌషబి, జాన్వి, చైతన్య పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. మనందరి ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 ఫైల్స్ మీద సంతకాలు ఏదైతే చేశారో, పెద్దలు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఇవన్నీ కూడా 4000 రూపాయల పెన్షను, అన్నా క్యాంటీన్లు, అలాగే వృత్తి నైపుణ్య సెన్సెస్ ఏదైతే ఉందో ఈ 5 ఫైల్స్ మీద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సంతకాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా నిరుద్యోగులు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి వేస్తానని చెప్పి మాయ మాటలు, కల్లిబొల్లి మాటలు చెప్పి 5 సంవత్సరాలు సరదాగా పబ్జీ ఆడుకుంటా గడిపాడు. ఆ నిరుద్యోగుల
విసురు తగిలి ఈరోజు ఆయన ఓడిపోయాడు. వచ్చి రావడంతో నిరుద్యోగులందరి మొహాల్లో ఆనందం చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాన్ని మెగా డిఎస్సి మీద చేయడం జరిగింది. వారందరి తరపున ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యాలయంలో గుమిగూడి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని గెలుచుకునేలాగా నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అందిస్తారు. మరొక 15 సంవత్సరాలు దరిదాపుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరగకుండా చేయడమే తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరి లక్ష్యమని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఇటీవల. అందులో భాగంగా మరి 5 హామీలు ఏవైతే మనం గతంలో ఇచ్చామో మనము ప్రాధాన్యతా క్రమంలో ముందుగా చేయవలసిన ఎన్నో కార్యక్రమాల్లో ముఖ్యంగా చేయవలసినటువంటి 5 కార్యక్రమాలకి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలో మొట్టమొదట సంతకం వచ్చేటప్పటికీ మరి నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి 16,000 పైచిలుకు పోస్టులతోటి మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. మరి అట్లాగే 4,000 రూపాయల పెన్షన్ను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెన్షన్ను పెంచడం జరిగింది. అట్లాగే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగింది. పేదవాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో 5 రూపాయలకే అన్నాన్ని అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమంలో భాగంగా మరి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం త్వరలోనే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. చాలా మంచి రోజు. ఒక దుర్మార్గుడి పరిపాలన అంతరించి ఒక మంచి పరిపాలనాధ్యక్షుడు ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాక ఆంధ్రులు ఎక్కడైతే ఉన్నారో కన్నాంధ్రం దాటేటువంటి జనం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మాట మీద నిలబడి అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అంటే అభివృద్ధి, అలాగనే చిలకలూరుపేట అభివృద్ధి అంటే పత్తిపాటి అంటే అభివృద్ధి, ఇలాంటి నాయకుల్ని మనం ఎన్నుకున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రులు ఎంత తెలివిగా పనిచేశారంటే 2014లో అనుభవజ్ఞుడు, సీనియరు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, అభివృద్ధి చేయగలరని చెప్పి తెలివిగా ఓట్లు వేశారు. కానీ మధ్యలో ఎందుకో పొరపాటు పడి అయ్యో పాపం ఒకసారి చూద్దామని చెప్పంటే పాపం తెలిసినందుకు అందరికీ పాపం మూట కట్టేవాడు, విధ్వంసం చేశాడు. పరిపాలన 5 సంవత్సరాలు కూడా విధ్వంసం. కోర్టులు, కేసులు కొన్ని ఫైళ్ళు ఎన్ని కేజీలు ఎన్ని క్వింటాలు అవుతాయి అవి కనుక కాట వేసినా కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చిందంట. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మతంతో ప్రజల మాన ప్రాణాలను బలిగొని దోపిడీయే విధానంగా పాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం మీద కౌరవుల మీద పోరాడిన పాండవుల్లాగా మేమందరం కూడా పోరాడాం. దీంట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సార్వభౌమాధికారాన్ని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించారు. వాళ్ళందరూ తమ సార్వభౌమాధికారాన్ని ఆయనకి దఖలుపరిచి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠిస్తే మేము మా అభిమానాన్ని ప్రకటిస్తూ పార్టీ తరఫున పాలాభిషేకం చేసి మా హృదయాలలో ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఇలా ప్రదర్శిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది యొక్క సన్మానానికి, ఇంతమంది యొక్క ఆశీర్వాదాలకు చంద్రబాబు నాయుడు గారు అర్హుడు. ఎంతోమంది పేద ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని తీర్చడంతో పాటుగా ఎంతోమంది కష్టాలు పడితే అంతమంది పేద ప్రజల తరఫున నిలబడి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం రాక్షసుల మీద దేవతలు కనుక పొందినటువంటి ఆనాడు అమృతాన్ని అందుకున్న విజయం ఎలాంటిదో ఈనాడు కూడా ఆ రాక్షసుల మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రాణ భయం లేకుండా రౌడీయిజానికి తలొక్కకుండా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పోరాడి విజయం అనే అమృతాన్ని అందుకున్నాం. దీనిని ప్రదర్శించే దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నీ కూడా మా నాయకుడికి కృతజ్ఞత పురస్కార అభివందనాలను తెలియజేస్తా
ఉన్నాం. ఎందుకంటే వాళ్ళని ఫేస్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. కత్తులు, గొడ్డళ్ళు, బాంబులు, బరిసెలు చేతబట్టి నరుకుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద, రోడ్ల మీద బీభత్సం చేసి వాళ్ళు వీడియోలని ప్రసారం చేయడం జరిగింది. వాటినన్నింటినీ చూసి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెనకడుగు వేయకుండా గుండె ధైర్యంతో వాళ్ళందరినీ పోరాడారు. వాళ్ళందరి మీద అలా పోరాడటానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఆయనకి కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విజయం, మొన్న పార్టీ సాధించినటువంటి విజయం ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెందుతుంది. కార్యకర్తల్ని ఇలా స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించి యుద్ధంలో వ్యూహాలను రచించి విజయాన్ని అందుకున్న మా అధినేతకు మేము జేజేలు తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, జిందాబాద్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ జమానా అరాచకాల ప్రక్షాళనలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు తొలి అడుగు మాత్రమే అన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ఒక్క సంతకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంబరాలు చేసుకుంటున్నారంటేనే జగన్ రెడ్డి నాడు తీసుకున్న నిర్ణయం ఎంత దుర్మార్గమైందో అర్థం చేసుకోవచ్చన్నారు ఆయన. అదే కారణంగా ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని ఈడ్చికొట్టినా ఇంకా రాక్షస చట్టం మంచిదేనంటూ జగన్ సమర్థించుకోవాలని చూస్తూ ఉండడం అతడి విపరీత మానసిక స్థితికి నిదర్శనమన్నారు. ప్రజల ఆస్తి హక్కులను ప్రశ్నార్థకం చేస్తూ కబ్జా కోర్లకు కొమ్ము కాసేలా వైసీపీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడం పట్ల శనివారం చిలకలూరిపేట తెదేపా న్యాయ విభాగం సభ్యులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమర్థించదని స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న రాజకీయ పరమైన విధాన నిర్ణయంతో పాటు సమిష్టి పోరాటాల ఫలితమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ఆందోళనలు, నిపుణుల అభిప్రాయాల మేరకే ప్రజల స్థిరాస్తులకు ముప్పు ఉందని గుర్తించి కూటమి ప్రభుత్వం రాగానే చట్టాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సంతకం చేయడం చారిత్రాత్మకమని కొనియాడారు. ముఖ్యమంత్రి అంటే ప్రజాసేవకుడని చంద్రబాబు తన తొలి చర్యలతో చెప్పకనే చెప్పారన్నారు. ఇదే తరహాలో గడిచిన 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజాకంటక నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించబోతున్నారని స్పష్టం చేశారు. నాటి ప్రభుత్వం చెప్పినట్టల్లా తలాడించి వాటన్నింటిలో భాగం పంచుకున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజలకు అన్యాయం చేసే చీకటి చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో న్యాయవాదులు 100 రోజుల పాటు పోరాటం చేశారని సందర్భంగా గుర్తు చేసుకున్న ప్రతిపాటి వారందరికీ అభినందనలు తెలియజేశారు. చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ వ్యక్తికి జాతీయ పురస్కారం అందుకున్న కలెక్టర్ ని కలిసిన జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ. తెలుగు తేజం ఐఏఎస్ కృష్ణతేజకు జాతీయ పురస్కారం. చిలకలూరిపేటకు చెందిన ఐఏఎస్ విఆర్ కృష్ణతేజ కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ బాల రక్షణ కమిషన్ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణతేజ బాల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. దీంతో ఆయనకు ఢిల్లీలో ఈ పురస్కారం వరించింది. ఈ పురస్కారం ఆయనకు రావడంతో చిలకలూరిపేటలోని ఆయనకు అత్యంత సన్నిహితులైన జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ఈరోజు చిలకలూరిపేటకు వచ్చిన కృష్ణతేజను మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలో చీరాల రోడ్లో ఉన్న ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2024-25 సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నట్టు ప్రిన్సిపల్ వెనిలాదేవి శ్రీకాంత్ కోరారు. తమ పాఠశాల నందు అర్హత, అనుభవం, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో బోధనా తరగతులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణంతో విద్యా బోధన ఉంటుందన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఆటపాటలతో విద్య, అలాగే ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందన్నారు. ప్రతి తరగతికి పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులు తీసుకోవడం జరుగుతుందన్నారు. 6 నుంచి 9 తరగతి వరకు ఐఐటి తరగతులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు వెంటనే తల్లిదండ్రులు ప్రగతి స్కూల్ ను సంప్రదించాలని వారు కోరారు.
ఈ నెల 13వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఇవ్వవలసిన పఠన సామాగ్రి పాఠశాలకు పంపిణీ చేస్తున్నట్టు ఎడ్లపాడు ఎంఈఓ నాగరత్నం తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు బ్యాగు, బెల్ట్, బూట్లు ఇస్తున్నట్టు వివరించారు. అన్ని సదుపాయాల నుండి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లల్ని పంపి పాఠశాలల బలోపేతానికి సహకరించాలని ఆమె విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. మరి వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన తర్వాత పిల్లలందరికీ స్కూల్ కిట్లు పంచడం కార్యక్రమం అంటే స్టోరేజ్ పాయింట్ నుంచి పాఠశాలలకు చేరటం, పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసిందండి. మరి ఈ విద్యా సంవత్సరంలో మనం టేకప్ చేసిన మొట్టమొదటి ప్రోగ్రాం ఏంటంటే నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని పాఠశాలలన్నింటిలోనూ కూడా ప్రవేశపెట్టారు. దీని ఉద్దేశం ఏమిటంటే బడియేడు పిల్లలందరూ కూడా బడిలోనే ఉండాలి కాబట్టి బడి బయట ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళందరినీ కూడా బడిలో చేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్చే కార్యక్రమం నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి మన జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని మేము కింది స్థాయికి మండలంలోని అన్ని పాఠశాలలకి తెలియజేశాము. ఆ విధంగా తగు చర్యలు వారు తీసుకుంటున్నారు. పాఠశాల విద్యార్థులను చేర్చే నిమిత్తం వారి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి అందరు పిల్లలు కూడా వారి పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కూడా ప్రధానోపాధ్యాయులందరికీ తెలియచేయటం జరిగింది. అయినటువంటి శ్రీ బి లింగేశ్వర రెడ్డి గారు కూడా మన స్టాక్ పాయింట్ సందర్శించడం జరిగింది. అలాగే మండలంలో అమలు జరుగుతున్నటువంటి నేను బడికి పోతా అనే కార్యక్రమం అమలు తీరును కూడా పరిశీలించడం జరిగింది. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న మహిళా జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్చాలని పాఠశాల అధ్యాపకులు కోరారు. గత ఏడాది ప్రారంభమైన జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల నుంచి ప్రతిభ కనబరిచిన వారు వివరించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు ప్రవేశాలు ప్రారంభించినట్టు తెలిపారు. పూర్తిగా ఉచితంగా విద్యా బోధన ఉంటుందని, అవకాశం స్థానిక బాలికలు వినియోగించుకోవాలన్నారు. అలాగే ప్రథమ ఇంటర్ వేరే చోట చదివి ఫెయిల్ అయినా పాస్ అయినా ద్వితీయ ఇంటర్లో చేర్చుకోనున్నట్టు వివరించారు. మన గ్రామంలో మన జెడ్పీహెచ్ పాఠశాలలో లాస్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ క్లాసెస్ కొత్తగా స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ మంచి రిజల్ట్ వచ్చింది, 31 మంది ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక 20 మంది జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలని కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 గ్రూపుల్లో కూడా అడ్మిషన్స్ తీసుకోబడుతుంది. మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడ కేవలం ఇంగ్లీష్ మీడియము, అలాగే కేవలం ఆడపిల్లలకు మాత్రమే ఇక్కడ కాలేజ్ ఉంది కాబట్టి మంచి సెక్యూరిటీ ఉంటుంది. లెక్చరర్స్ కూడా అందరూ ఫుల్గా ఉన్నారు, మంచిగా చెప్పేవాళ్ళు, అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని పిల్లలందరినీ చక్కగా ఈ కాలేజీలో జాయిన్ చేసి భవిష్యత్ తరాలకు కూడా మంచి ఆదర్శంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాను. సెకండ్ ఇయర్ కూడా అడ్మిషన్స్ ఉన్నాయండి. ఎవరైనా సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఈ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఉచితంగానే ఉంటుంది. ఎండిఎం కూడా పెడతారు. స్కూల్ లాగానే మన 10th క్లాస్ వరకు ఎలా చదువుకున్నారో ఉచితంగా, అలాగే ఇంటర్మీడియట్ కూడా పైసా ఖర్చు లేకుండా కేవలం ఎగ్జామ్ ఫీజు మాత్రమే కట్టుకునే విధంగా ఉంటుంది. మిగతా అన్నీ కూడా చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన కాలేజీ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తాం. పేదవారి పొట్ట నింపే అన్న క్యాంటీన్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని పేదలు ఎదురు చూస్తున్నారు. కేవలం 5 రూపాయలకి కడుపు నింపుతున్న ఈ క్యాంటీన్ల కోసం రిక్షా, పుల్లర్లు, ఫుట్పాత్ పై జీవనం చేసేవారు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే మధ్యతరగతి వారు కూడా ఇక్కడ భోజనం చేస్తారు. పట్టణంలో ఎన్ఆర్టీ సెంటర్, అడ్డ రోడ్డు సెంటర్, గడియార స్తంభం సెంటర్లో క్యాంటీన్లున్నాయి. ఎన్నో అధ్యయనాలు చేసి అప్పటి టీడీపీ ప్రభుత్వం వీటిని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే జగన్ ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. తాజాగా టీడీపీ ప్రభుత్వం రావడంతో పేదల కళ్లలో వెలుగులు నిండాయి. అందరికీ నమస్కారం. చిలకలూరుపేటలోని అభివృద్ధి దాత పత్తిపాటి పుల్లారావు గారు అన్న క్యాంటీన్లు నిర్మించారు. ప్రతి నియోజకవర్గంలో 2 అన్న క్యాంటీన్లు ఉంటే ప్రత్యేకంగా మన చిలుకూరుపేటలో 3 అన్న క్యాంటీన్లు వచ్చినాయి. ఈ 3 అన్న క్యాంటీన్లో కూడా పేదవాడు ప్రతి ఒక్కడు, ఆటోలు నడిపే అతను, రిక్షా తోలే అతను, కార్మిక పనిచేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 5 రూపాయలని ఆనందంగా భోంచేసి వాళ్ళ కడుపు నింపుకునేవాళ్ళు. అలాంటి పాత ప్రభుత్వం వచ్చి ఈ అన్న క్యాంటీన్ పొడగొట్టింది. అయితే వాళ్ళ ఉసిరే ఈరోజు వైసీపీకి శాపమై తగిలిందని, అలాగే
ఆ శాపానికి గురైంది కాబట్టి అన్న క్యాంటీన్ త్వరగా తెప్పించండి, ప్రజలలో ఆనందం చూడండి. ఎందుకంటే గతంలో హోటల్లో వెళ్ళి భోజనం చేయాలంటే 120 రూపాయలు అవుతుంది. అదే ఒక పేదవాడు ఏదైనా ఊరి నుంచి వచ్చినా జోబులో డబ్బులున్నా లేకపోయినా అన్న క్యాంటీన్ ఉన్న భరోసాతో ప్రతి ఊళ్ళో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పేదవాడు 5 రూపాయలు ఇచ్చి అన్నం తింటున్నాడు. అన్నం పెట్టిన వాళ్ళకు ఆ దేవుడు అనుగ్రహించి వాళ్ళకు ఆరోగ్య ఐశ్వర్యం ఇస్తాడు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అన్న క్యాంటీన్ను త్వరగా తెరిపించి ప్రజలను ఆదుకోవాలి. అలాగే ఈ అన్న క్యాంటీన్ అంటే అన్న అనేది ఎన్టీఆర్ తిరుపతిలో కూడా అన్నదాన కార్యక్రమం పెట్టి ఈరోజు తిరుపతిలో కోట్లాది మంది భోజనం చేస్తున్నారు. అలాంటిది మహావసరమైన ఈ అన్న క్యాంటీన్ త్వరగా తెరిపించాలని చంద్రబాబు నాయుడు గారికి మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.